నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి వైసీపీలో పెద్దలైన వారిని సైడ్ చేస్తున్నారా లేక వారే పక్కకు పోతున్నారా అనేది తెలియడం లేదు. చాలా మంది సీనియర్లు పార్టీ పునాదుల నుంచి ఉన్నవారు కూడా అంతా ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. చాలా మంది జగన్తో పాటు వైసీపీ అన్న కొత్త పార్టీ పురుడు పోసుకోవడానికి ఎంతో చేశారు. అయితే వారంతా ఇప్పుడు ఎక్కడున్నారు అన్నదే మరో చర్చగా మిగిలిపోయింది. జగన్తో పాటు కాంగ్రెస్ని వదిలేసి బయటకు వచ్చిన వారిలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు జనసేనలో ఉన్నారు. మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరిపోయారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన విజయసాయిరెడ్డి ఆ పార్టీకి పెద్ద దండమే పెట్టేశారు. ఇలా చూస్తే కనుక ఆది నుంచి పార్టీలో ఉన్నవారు అనేక మంది ఇప్పుడు లేరు. ఇక వైసీపీలో ఉన్నవారి పరిస్థితి చూస్తే వారు సైలెంట్ అయ్యారా అనే చర్చ కొనసాగుతోంది. మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పినవారు, పూర్తి స్థాయిలో బలం ఉన్నవారు. ఆయన ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్నారు అంటున్నారు. తాజాగా వైసీపీ అధినాయకత్వం 33 మందితో రిలీజ్ చేసిన పార్టీ రాజకీయ వ్యవహారాల సలహా కమిటీలో సీనియర్లు చాలా మంది కనిపించడం లేదు అంటున్నారు. అందులో పార్టీలో జగన్ కి కుడిభుజంగా ఉంటూ ఆనాటి యూపీఏ సర్కార్ని ఎదిరించి తమ ఎంపీ పదవిని వదులుకున్న మేకపాటి రామ్మోహన్ రెడ్డి పేరు పిఎస్సీఏలో లేదు. ఇక ఆయన కూడా జగన్ తో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి వచ్చిన వారు. అలానే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సీనియర్ మోస్ట్ నేత అయిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు పిఎస్సీ లిస్టులో లేకపోవడంతో కూడా అందరినీ విస్మయపరుస్తోంది. ఇక ఆయనకు ఎందుకు ఈ పదవి ఇవ్వలేదు అని కూడా చర్చించుకుంటున్నారు. ధర్మాన పార్టీలో ఉన్నారా లేక లేరా అని అధినాయకత్వం ఫిక్స్ అయ్యి ఆయనను పక్కన పెట్టేసిందా అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు. ఇక ధర్మాన వంటి వారు పార్టీకి బలంగా ఉంటారు. ఈయన తనదైన మేధస్సుతో అనుభవంతో పార్టీకి మంచి సలహాలు ఇస్తారంటున్నారు. మరి ఆయనను ఎందుకు పక్కన పెట్టారు అనేది కూడా అర్థం కావడం లేదు. వీరే కాదు, ఇంకా చాలా మంది సీనియర్ నేతలు వైసీపీలో కనిపించడం లేదు. ఇక వైసీపీ పెద్దలకు ఒక దండం అనేసిందా లేక వారే వైసీపీలో ఇమడలేకపోతున్నారా అనేది కూడా హాట్ డిస్కషన్ గా ఉంది. ఏది ఏమైనా వైసీపీలో కొత్తగా వేసిన పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో సలహాలు ఇచ్చేవారు ఎవరు, తీసుకునేది ఎవరు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ కొత్త మెంబర్స్ ఏ విధంగా ముందుకు సాగుతారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.